నాగ్నాథ్ గారు, యాహ్! ఇప్పుడు సింహరాశి వారికి రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే ప్రతికూలంగా ఉంటుందా? అనుకూలంగా ఉంటుందా? వాటి గురించి చెప్పండి. సో, సింహరాశికి కేతువు స్ట్రెంథెనింగ్ పాయింట్ ఆర్ వీక్ పాయింట్ అనుకుంటే ఇట్స్ ఎ స్ట్రెంథెనింగ్ పాయింట్. హ్మ్. అంటే సాక్షాత్తు ఆ దైవమే వచ్చి మీ ఇంటి ముందు నిలబడినట్టు ఉంటది. ఓహ్! ఇంటి లోపల కాదు. ఐయామ్ వెరీ క్లియర్. ఓకే. ఇంటి ముందు. హ్మ్. ఒక రకంగా భాగ్యరేఖ అనుకోండి. భాగ్యము హ్మ్. ఇంటి ముందే ఉన్నట్టు ఉంటది. సో, కేతువు యొక్క లక్షణం ఏంటంటే మీకు సంస్కారం, పూర్వజన్మ సంస్కారం ఇచ్చేటువంటిది కేతువు. హ్మ్. ఐహిక సుఖ సంతోషాలు ఇచ్చేటువంటి వాడు రాహువు. హ్మ్. ఈ కేతువు మనిషికి ఒక డిటాచ్‌మెంట్ ఫ్యాకల్టీ. ఓకే. మీరు దేనితో ఎంత కలిసి ఉంటున్నట్టు కనపడతారు గానీ, ఈక్వల్‌గా మీరు డిటాచ్ అయిపోతారు. హ్మ్. అంటే కేతువుకున్నటువంటి వీక్‌నెస్ ఏంటంటే, కేతువు దేన్నైనా గానీ అబ్స్ట్రాక్ట్ అంటే ప్రపంచం ఊహించక ముందు, హ్మ్. ప్రపంచం నిద్ర లేవక ముందరే వాటి పట్ల అవగాహనని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆతృత ఉంటది. హ్మ్. వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి ఈ కేతువు యొక్క ఇంపాక్ట్ ఏంటంటే, వీళ్ళు చూసే వాళ్ళకి ఎట్లా కనిపిస్తారంటే, వీడికి ఏదో సమ్ హాలుసినేషన్స్ వచ్చినాయి. వీడు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. హ్మ్. లేదా వీడికి ఏదో సమ్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ వచ్చింది. ఖచ్చితంగా మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోవాలి అన్నటువంటి భావన కలిగించేలాగా వీళ్ళు మాట్లాడతారు. చెప్పే పనులు అలా చేస్తారు. డబ్బులు కూడా ఇన్వెస్ట్‌మెంట్ అలా చేస్తారు. రాహువు స్వభావం ఏంటి? రాహువు ఏ రాశి నుంచి కానీ, ఏ లగ్నం నుంచి గాని, హ్మ్. ఏ భావంలో ఉంటాడో అంటే వీళ్ళకి ఈ రాశి రీత్యా చూస్తే సప్తమ భావంలో ఉంటాడు. సో, హ్మ్. సప్తమ భావం అంటే ఏంటి? దాంతో వీళ్ళకి అటాచ్‌మెంట్ ఉంటది. మరి నాగనాథ్ గారు, వీరికి ఎలాంటి పరిహారాలు ఇస్తారు? అంటే రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే సింహరాశి వారు ఏం చేయాలి? రాహు అంటే మీరు మాయలో పడకపోవడమే రాహువు మీద జయం. ఓకే. ఏందండి? రాహువు మీద విజయం ఏంటంటే మీరు మాయలోకి పోవడం. హ్మ్. రెండోది కేతు బలం ఎలానో మీకుంది. రాశిలో ఉంది. హ్మ్. సో, కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి? మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కోసం చేసేది ఏంటి? మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. హ్మ్. ఒక్క ప్రయత్నం తప్ప. ఏం ధార్మిక ప్రయత్నాల్లో చాలా ముఖ్యమైనది చేయకుండా మిగతావన్నీ చేస్తాం. ఏంటండి అది? మనము మనల్ని మనం శుద్ధి చేసుకోవడం కోసం మనం చేసేటువంటి ఆహార నియమం. ఇవాళ ఆహారం ఎందుకు తింటున్నారు? నువ్వు ఏం తింటున్నావు? ఎవరినైనా అడగండి. హ్మ్. మీరు డైలీ చేయగలిగేది ఏంటి అంటే, మీరు మాంసాహారం మానేయండి. హ్మ్. జీవితకాలం మానేయమని చెప్తే మళ్ళా నన్ను స్టూడియోకొచ్చి కొడతారేమో. మీరు ఈ 18 మంత్స్ హ్మ్. ఏది రాహువు, కేతువు యొక్క గోచార ఫలం ఏదైతే సూచన ఉందో, ఈ 18 మంత్స్ మీరు అవాయిడ్ చేయండి. దీనివల్ల ఏంటి లాభం అనొచ్చు. మన ఆహారం వల్లనే మన ఆలోచన వస్తది. మనకు శక్తి వస్తుంది. అవునా కదా మేడం? అవును.